హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఒక టమాటా పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ పట్టు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానమాట. పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర తీసుకున్నాను. ఎప్పుడు టమాటాలు ఎక్కువ వేసేదాన్ని టమాటా పచ్చడిలో, ఈ పట్టు కొంచెం తక్కువ వేసానండి. టమాటాలు కోసుకుని వేరేగా ఒక దాంట్లో ప్రత్యేకంగా మగ్గబెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లో ఏపేస్తున్నాను అనమాట. టమాటాలు ముక్కల కింద కోసుకుంటున్నానండి. ముందు కడిగేసుకున్నాను, అన్నీ నీటిలో వేసి కడిగేసుకున్నాను. టమాటాలన్నీ ముక్కల కింద కోసేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కాళ్ళవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పొయ్యి మీద కళాయి పెట్టాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట. అవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేపుతున్నానండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయినాక మనం కొన్ని పల్లీలు వేసుకోవాలి. నేను పప్పులు వేయట్లేదు, ఎప్పుడు కొంచెం మినపప్పుని శనగపప్పు వేసేదాన్ని. ఇప్పుడు పల్లీలు ఒకటే వేస్తున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగిపోయాక అందులోనే కొంచెం టమాటాలోని కొంచెం రవ్వంత చింతపండు కూడా వేస్తున్నానండి. అందులోనే కలిపి వేసేస్తున్నాను అనమాట. ఎప్పుడు సెపరేట్గా వేపుకునేదాన్ని, ఇప్పుడు కలిపి వేసేస్తున్నాను. అది వేగిపోయినాక కొంచెం పచ్చివాసన పోయిందాక కొంచెం దగ్గరికి ఎగిరిపోవాలి. తర్వాత టమాటాలో నీళ్ళు పోయేంత వరకు ఎగరబెట్టుకోవాలి. కొత్తిమీర వేసేసుకుని కొంచెం కలిపేసుకుని పొయ్యి ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుందండి. కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి.